నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఆప్షన్స్ ట్రేడింగ్లో మనం ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా కొనసాగాలి అంటే మన బ్రెయిన్ని మనం ఎలా ట్రైన్ చేసుకోవాలి అంటారు? సార్, ఇక్కడ ఒక మనిషి విపరీతంగా కష్టపడాలి ఆప్షన్స్ ట్రేడింగ్లోకి రావాలంటే, చాలా చదవాలి, చాలా నేర్చుకోవాలి, నిద్రని త్యాగం చేయాలి, ఇది అందరూ చెప్పేది. బట్ అవుట్ ఆఫ్ మై జర్నీ అండ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నాకు కొన్ని విషయాలు క్లారిటీ వచ్చాయి. సో బేసిక్గా మనం ఈ కష్టానికి సంబంధించి ఫస్ట్ ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. ఆప్షన్స్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఇవేవైనా ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రొఫెషన్సే. సో బేసిక్గా మన సొసైటీ ఎలా ఉంది అని అంటే, విపరీతంగా టైం లేకుండా, నిద్ర కూడా లేకుండా కష్టపడే వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇవ్వటం అనేది చూస్తూ ఉన్నాం. సో బేసిక్గా నేను అవుట్ ఆఫ్ మై జర్నీ వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్, నిద్ర లేకుండా, టైం లేకుండా మీరు ఎంత కష్టపడ్డా కానీ మీకు రావాల్సిన అవుట్పుట్ రావచ్చేమో, కానీ ఆ నిజమైన అవుట్పుట్ని మీరు ఎంజాయ్ చేసే స్థితిలో అయితే డెఫినెట్గా వచ్చే టైంకి అయితే మీరు ఉండరు. ఫస్ట్ ప్రతి మనిషి ఏది చేయాలన్నా కానీ వాళ్ళు ఫస్ట్ బేసిక్ రూల్ ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి. మనిషి బ్రెయిన్ని హెవీగా డ్రైన్ చేసేస్తే దాని తర్వాత ఉపయోగించుకోవడానికి పనికి రాకుండా తయారవుతుంది. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నటువంటి ప్రతి ఈ అబ్నార్మల్ హెల్త్ బిహేవియర్స్ ఆఫ్ యంగర్ జనరేషన్, 30 సంవత్సరాలకి షుగర్, 30 సంవత్సరాలకి బీపీ, 30 సంవత్సరాలకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, 30 సంవత్సరాలకి మోకాలు నొప్పులు, 30 సంవత్సరాలకి నడుము నొప్పులు, ఇటువంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి రావడానికి వన్ సింగిల్ రీజన్ ఇస్ స్ట్రెస్. అండ్ మనకి స్ట్రెస్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్గా తయారైపోయింది. సో బేసిక్గా మన జనరేషన్ అంతా కూడా ఎలా గ్రో అయింది అని అంటే, 6 గంటలు నిద్ర చాలు, మిగతా టైం అంతా కూడా మిగతా 18 గంటలు కష్టపడుతూనే ఉండాలి, కంటిన్యూస్గా పని చేస్తూనే ఉండాలి అనే ఒక జనరేషన్ నుంచి మనం బయటకు వచ్చాం. నా చిన్నప్పుడు స్కూల్ అయితే అదే చెప్తూ ఉండేవాళ్ళు, 6 గంటలు నిద్రపోతే చాలు, మిగతా టైం అంతా కష్టపడి చదవండి. ఏంటి చదివేది? చదువుతారు, కానీ ప్రతి ఒక్క మనిషికి, దాని మెదడుకి, ఆ శరీరానికి అది ఓవర్ హీట్ అయ్యే సమయం వస్తూ ఉంటుంది. అది ఓవర్ హీట్ అవుతున్న సమయంలో దానికి ఒక రెస్ట్ ఇవ్వాలి. మనం ఒక కార్ని ఒక లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ పోయినప్పుడే, ఒక మనిషి తయారు చేసిన కారు లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ పోయినప్పుడు ఒక 150-200 కిలోమీటర్ల కన్నా అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వమని చెప్తుంటారు. కంటిన్యూస్గా ఒక 400-500 కిలోమీటర్లు కంటిన్యూస్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఆ కార్ హెల్త్ కూడా పాడవుతుంది అని చెప్తూ ఉంటారు. అదే మనిషి పరిస్థితి. సో బేసిక్గా మనిషి రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మాత్రమే ఒక మంచి ప్రొడక్టివిటీని ఇవ్వగలుగుతాడు. మనిషి బ్రెయిన్ ఎప్పుడైతే డ్రైన్ అవ్వకుండా ఉంటుందో అప్పుడే ఒక మంచి ప్రొడక్టివిటీ అనేది బయటకు వస్తూ ఉంటుంది. 6 గంటలు మాత్రమే నిద్రపోతే మంచి రిజల్ట్ రాదు. ఫస్ట్ మనిషికి 8 గంటలు ఖచ్చితమైన నిద్ర ఉండాలి. నేను కూడా బిగినింగ్ ఆఫ్ ద ట్రేడింగ్ డేస్లో కొంత నిద్ర అనేది చాలా సాక్రిఫైస్ చేశాను. ఐ నో ఇట్ ఈస్ వెరీ రాంగ్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ అండర్స్టూడ్ దట్ ఫస్ట్ ఒక మనిషి సఫిషియంట్ నిద్ర, తనకు కావాల్సినటువంటి ఆ మెంటల్ స్ట్రెస్ రిలీఫ్ కండిషన్స్ని ఏర్పాటు చేసుకోలేకపోతే ఏ ప్రొఫెషన్లో కూడా మంచి అవుట్పుట్ని అయితే ఇవ్వలేము. కొంతమంది ఉచిత సలహాలు ఇస్తుంటారు, 8 అవర్స్ అవసరం లేదు, 4 అవర్స్ చాలు, 3 అవర్స్ చాలు, పలానా నాయకుడు రోజుకి 3 గంటలే పడుకుంటాడంట, పలానా నాయకుడు రోజుకి 2 గంటలే పడుకుంటాడంటూ ఇలాంటి ఉచిత సలహాలు కూడా ఇచ్చేస్తుంటారు. అంటే అవసరాలు ఎన్ని గంటలు పడుకోవాలో కూడా వాళ్ళు చెప్పేస్తుంటారు. సార్, ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఎవ్రీ బాడీ ఈజ్ నాట్ సేమ్. మీకు వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, అది ఆ సేమ్ కండిషన్ ఇంకొకరికి వర్కౌట్ అవుతుందని మీరు ఎందుకు జనరలైజ్ చేస్తున్నారు? మీకు 30 సంవత్సరాలకేం హార్ట్ ప్రాబ్లమ్స్ రాకపోయి ఉండొచ్చు, బట్ ఈ జనరేషన్లో చాలామందికి 30 సంవత్సరాలకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. మీ జనరేషన్లో ఎప్పుడుకో 45కో 50కో షుగర్ వచ్చేది, ఈ జనరేషన్లో 30-35కి షుగర్ వస్తుంది కదా. మీరు ఎట్లా జనరలైజ్ చేసి మాట్లాడతారు? ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, డోంట్ జనరలైజ్. ఇది మన సొసైటీలో ఉన్న అలవాటు. ఎవరైనా అలా చేస్తారా ఏంటి? ఎవరైనా నా కండిషన్ అసలు మీకు ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కళ్ళ కండిషన్ ఒకేలాగా ఉంటుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల ఆలోచనలే ఒకలాగుండవు, వాళ్ళ రూపాలు ఒకలాగుండవు, తండ్రి కొడుకు ఆలోచనే సింక్ అవ్వదు, సమానంగా ఉండదు, వాళ్ళ బాడీ రకం ఒక రకంగా ఉండదు, వాళ్ళ నడక తీరు ఒక రకంగా ఉండదు. ఆ తండ్రి పంచిన డిఎన్ఏనే మ్యాచ్ అవ్వదు ఆలోచనల విషయంలో. ఆలోచన ఏంటండి, వాళ్ళ ఫిజికల్ హ్యాబిటేట్ కూడా మారిపోతూ ఉంటుంది. సో బేసిక్గా ఎందుకు జనరలైజ్ చేసి మాట్లాడతారు? జనరలైజ్ చేసి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. 8 గంటలు నిద్రపోవటం వల్ల ఎవరికైనా కానీ నష్టం జరిగే పరిస్థితులు అయితే లేవు. 3 గంటలు 4 గంటలు పడుకుంటే మాత్రం ఒకరికి పనిచేస్తుందేమో, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హెల్త్ డ్యామేజ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ పిచ్చి ప్రమోషన్స్ అయితే చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి మనిషి ఒకలాగా రియాక్ట్ అవ్వరు. ఇప్పుడు నేనే ఉన్నాను సార్, నేను 8 అవర్స్ స్లీప్ తీసుకుంటే ప్రాపర్గా నా ఫిజికల్ ఎపీరియన్స్ ఒకలాగా ఉంటుంది. నేను ఒకవేళ 6 అవర్స్ అండ్ బిలో కనుక నిద్రపోతే నా బాడీ మారిపోతూ ఉంటుంది, బాడీ ఎందుకంటే స్ట్రెస్ క్యారీ అవుతూ ఉంటుంది. అందరూ ఒప్పుకునే ఒక విషయం ఏంటి,
స్ట్రెస్ అనేది ఒక మనిషి ఒబేసిటీని పెంచేస్తుంది, బెల్లీ ఫ్యాట్ని పెంచుతుంది, మనిషి లావ్ అయిపోతాడు. టైం టు టైం తినకపోయినా కూడా, తినటం కంటే కూడా స్ట్రెస్ సార్. అందరూ తినకపోవటం అనుకుంటారు. స్ట్రెస్ ఈజ్ ద వన్ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. దట్ కుడ్ బి అన్ ఆప్షన్ ట్రేడింగ్, దట్ కుడ్ బి అన్ ఎనీ ప్రొఫెషన్. అది సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు. అందరికీ మేజర్ ప్రాబ్లమ్ స్ట్రెస్. సో ఫస్ట్ అందరూ టేక్ కేర్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ స్ట్రెస్ని రిలీవ్ చేసుకునే ప్రక్రియను చూసుకోవాలి. 8 గంటల నిద్ర, కొద్దిపాటి సమయం వాళ్ళ స్నేహితులతోటి సరదాగా ఎటువంటి సమస్యల గురించో పని గురించో కాకుండా అన్నిటి మర్చిపోయే విధంగా, నవ్వుకునే విధంగా ఫస్ట్ వాళ్ళ బ్రెయిన్ని రిలాక్స్ చేసుకునే ప్రక్రియను ఎత్తుక్కోవాలి. విపరీతంగా దాన్ని స్ట్రెస్ అవుట్ చేసినంత మాత్రాన మీకు ఏమీ రాదు. సో ఇప్పుడు మన టాపిక్లోకి వద్దాం. ఆప్షన్ ట్రేడర్ అనేవాళ్ళు వాళ్ళ బ్రెయిన్ని ఎట్లా ట్రైన్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది. సో బేసిక్గా బ్రెయిన్ని ట్రైన్ చేయాలి అని అంటే, అది మీ మాట వినాలి అని అంటే, అది స్ట్రెస్ తోటి ఉంటే అది మీ మాట వినదు. కొద్దిగా స్ట్రెస్ రిలీఫ్ తోటి ఉంటే మీరు అనుకునే ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఈ బ్రెయిన్. సో ఎలా స్ట్రెస్ లేకుండా చేయాలో మీకు ముందుగా చెప్పా. సో ఇప్పుడు మనం ట్రేడింగ్ టైంలో మనం ఎలా బిహేవ్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి డీవియేషన్ అనేది లేకుండా చూసుకోవాలి. ఏ ప్రొఫెషన్లో అయినా కానీ మొదటగా చెప్పేది, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మీరు అవ్వాలి అని అంటే డీవియేషన్స్ని కట్ చేయండి అని. ఒక ట్రేడర్ లైఫ్లో డీవియేషన్స్ ట్రేడింగ్ టైంలో సహజంగా ఏముంటాయని అంటే ఫోన్స్, మొబైల్స్ని సాధ్యమైనంత వరకు ఆ టైంలో అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ప్రతి ఫోన్ కాల్ని సరదాగా మాట్లాడరు. కొన్ని ఫోన్ కాల్స్లో మీ ఎమోషన్స్ ట్రిగ్గర్ అవ్వచ్చు, కొన్ని వీకర్ మూమెంట్స్ వస్తూ ఉండొచ్చు. ఆ వీకర్ మూమెంట్స్తో ట్రిగ్గర్ అయినటువంటి ఎమోషన్స్ మీ ట్రేడ్ మీద ఇంబ్యాలెన్స్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. సో సాధ్యమైనంత టైం మీరు ట్రేడింగ్ అవర్స్లో మీ ఫోన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఫోన్ని పెట్టుకున్నంతసేపు మీరు ప్రాపర్గా ట్రేడ్ చేస్తారంటే మాత్రం ఎటువంటి గ్యారంటీ లేదు. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. ట్రై నాట్ టు స్పీక్ టు ఎనీవన్ డ్యూరింగ్ అవర్ ట్రేడింగ్ అవర్స్. మీరు ఏవైతే పనులు చేస్తున్నారో ఆ ట్రేడింగ్ టైంలో, అంటే మీ ట్రేడింగ్ స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ ఉంటారు కదండి, అక్కడ వస్తున్నటువంటి రిజల్ట్ని, అక్కడ జరుగుతున్నటువంటి తప్పుల్ని ఒక లాగ్ బుక్లో ఎంటర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇట్లా ఎంటర్ చేసుకోవటం వల్ల మీకు ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ మీరు ఎలాంటి స్ట్రాటజీలో బాగా ప్రాఫిట్ చేయగలుగుతున్నారు, ఎలాంటి స్టెప్స్ తీసుకున్నప్పుడు లాస్ చేస్తున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఎటువంటి బుక్ మెయింటైన్ చేయకపోతే ఏం జరుగుతుంది అని అంటే, మన బ్రెయిన్లో, మన మైండ్లో మనమే కొట్టుకలాడుతుంటాం. నేను ఎందుకు ట్రేడ్ చేయలేకపోతున్నా, నేను ఎక్కడ తప్పు చేస్తున్నా, ఏం జరుగుతుంది ఇంత బాధపడే బదులు మీరు ఎక్కడ ఏం జరుగుతుందో ఒక బుక్ కనుక మెయింటైన్ చేసుకున్నట్లయితే మీరు ప్రాపర్గా దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు మిస్టేక్ని. when you identify the problem, when you identify the mistake, 50% of the problem is solved. మీరు రాసుకున్నారంటేనే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. సో దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఒక జర్నల్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ టైం టు టైం, అంటే ఎప్పుడైతే మీకు హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ క్రియేట్ అవుతుంది, బేసిక్గా ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ జాబ్, స్టాక్ మార్కెట్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. సో ఈ ఎమోషన్స్ని కానీ, ఈ స్ట్రెస్ని కానీ, ఈ మైండ్ మీద, ఈ బ్రెయిన్ మీద పడేటువంటి ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి మెడిటేట్ చేసే ప్రయత్నం చేయండి. ట్రస్ట్ మీ, మెడిటేషన్ హెల్ప్స్ అలాట్. నేను ఈ మార్కెట్లో ఎవాల్వ్ అయ్యే ప్రయత్నంలో నాకు ఇంతకుముందు చాలా వాటిల్లో కూడా చెప్పాను ఇంటర్వ్యూస్లో మీతోటే, మెడిటేషన్ హెల్ప్ మీ అలాట్. ఎప్పుడైతే నేను కన్ఫ్యూజన్లోకి వెళ్తానో, ఎప్పుడైతే నేను సరిగ్గా ట్రేడ్ చేయలేక ఒక స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తానో, డెఫినెట్గా ఐ జంప్ డైరెక్ట్లీ ఇంటూ ద మెడిటేషన్స్ ఫర్ మంత్స్ టుగెదర్. మళ్ళీ నాకంటూ ఒక డోర్స్ ఓపెన్ అవుతాయి. మైండ్ నా కంట్రోల్లోకి వస్తుంది, నాకు డోర్స్ ఓపెన్ అవుతాయి ఇలా ట్రేడ్ చేయాలి అని. సో మెడిటేషన్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఎవ్రీ ట్రేడర్స్ లైఫ్ అండ్ ఆల్వేస్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. చాలామంది ట్రేడర్స్, అసలు బేసిక్గా ట్రేడింగ్ అంటేనే అందరి మైండ్లో ఉండేది ఇంటి నుంచే ట్రేడ్ చేయొచ్చు, అడుగు బయట పెట్టాల్సిన అవసరం లేదు, ఇది చాలా కామన్గా ఉంటుంది. బట్ నా అడ్వైజ్ అయితే మాత్రం ఇంటి నుంచి ట్రేడ్ చేయకూడదు. ఇంటి నుంచి ట్రేడ్ చేసేటప్పుడు మీరు అవునన్నా కాదన్నా, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, మీ మిస్సెస్ ఉండొచ్చు, మీరు మాట్లాడకుండా అయితే కూర్చోలేరు కదా, అక్కడ ఏదో మాట్లాడతారు. ఎట్ సమ్ పాయింట్ అగైన్ రాంగ్ ఎమోషన్స్ ట్రిగ్గర్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో ట్రై టు కమ్అట్, అట్లీస్ట్ లాక్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ రూమ్. మీకు సపరేట్గా ఆఫీస్ పెట్టుకోవడం కష్టమని అనుకుంటే ఒక రూమ్ని మీరు ట్రేడింగ్ రూమ్గా పెట్టుకొని లాక్ యువర్ సెల్ఫ్, డోంట్ అలౌ ఎనీవన్ టిల్ 3:30, 3:30 వరకు అది మీ నో ఎంట్రీ జోన్. మీరు తప్ప లోపల ఎవరూ ఉండకూడదు. మీరు ఫోన్స్ ఆన్సర్ చేయకూడదు, అవసరం లేదు. ఇప్పుడు ఒక ట్రేడర్కి ఫోన్ ఆన్సర్ చేయాల్సినంతటి ఇది ఏముంది? ఇప్పుడు చాలా వ్యాపారాలకి ఏంటి, ఫోన్ ఎత్తడం బిజినెస్. ఈ వ్యాపారంలో ఏంటి, ఫోన్ ఎత్తకపోవడమే బిజినెస్. సో మీకు అన్నెసరీ థింగ్స్ని అవాయిడ్ చేస్తూ మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే, అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్కి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ రొటీన్ అనేది ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉండండి. మీరు ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు, మీరు ఆ స్ట్రాటజీ నుంచి డీవియేట్ అయ్యే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మీరు ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాక అందులో మీరు పర్ఫెక్ట్గా మాస్టర్ అయిన తర్వాత అందులో పిహెచ్డీ చేయండి.
అంతేగాని సబ్జెక్ట్ని డీవియేట్ అవ్వద్దు. మీరు ఒక స్ట్రాడిల్ ప్లేయర్, మీరు ఒక స్ట్రాంగిల్ ప్లేయర్, మీరు ఒక ఆప్షన్ సెల్లర్, మీరు అది మాత్రమే చేస్తూ 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 పోయి ఒక పిహెచ్డి లెవెల్కి మీట్ అవ్వండి. ఆ ఆప్షన్ స్ట్రాటజీ మీరు డిప్లాయ్ చేసిన తర్వాత మీ కంటి చూపుతో చెప్పగలగాలి ఏ టైంలో డీకే వస్తుంది, ఎంత టైంలో నేను ప్రాఫిటబుల్గా ఉంటా, ఆప్షన్ ప్రీమియం ఎంత పెరుగుతుంది అంటే మార్కెట్లో వాలటాలిటీ పెరిగిపోతుంది అనేది మీ కంటి చూపుతో చెప్పే స్థితికి మీరు ఎదగాలి తప్పించి మీ యొక్క రొటీన్ని చేంజ్ చేసే ప్రయత్నం చేయొద్దు. సార్ బేసిక్గా ఇందాక డీవియేషన్ గురించి కూడా నేను చెప్తూ ఉన్నాను. ఈ డీవియేషన్స్కి సంబంధించి నేను బేసిక్గా 2-3 సందర్భాలను ఎదుర్కొన్నాను. అంటే నేను రకరకాల ట్రేడర్స్ని కూడా మీట్ అవుతూ ఉంటాను కదా. ఇప్పుడు ఒక ట్రేడర్ వచ్చేసరికి నాకు మీరు ఎక్కువ ప్రీమియం ఉన్న ఆప్షన్స్ని సెల్ చేయండి, మీకు మంచి మార్జిన్ వస్తూ ఉంటుంది అంటారు. నేను సహజంగా ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీలోనే 40-50 రూపాయల ప్రీమియం అంటే చాలా తక్కువ ప్రీమియం అనమాట. నేను వాటితోటే సేఫ్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకుని ట్రేడ్ చేసేటువంటి ఒక ట్రేడర్ని నేను అతని మాట వినటం వల్ల ఒక 2 నెలలు ఇబ్బంది పడ్డాను. నాకు తెలుసు వినకూడదు అని. సో బేసిక్గా నేను చేయాల్సింది ఏంటి, వాళ్ళు చెప్పే స్ట్రాటజీస్ని వినకూడదు. ఇప్పుడు ఏ ట్రేడర్కైనా కానీ వాళ్ళ ఇండివిజువల్ ట్రేడింగ్ స్టైల్ ఉంటుంది, మీరు ఆ రొటీన్నే ఫాలో అవ్వండి. నాకు అనిపించింది ఆ మూమెంట్లో ఆ 2 నెలలు కనుక నేను కంటిన్యూస్గా నా స్ట్రాటజీనే ఫాలో చేసి ఉండుంటే నేను నా మాస్టర్ లెవెల్లో ఇంకొక ఇయర్ పైకి ఎక్కుండేవాడిని, అంటే ఇంకొక సర్టిఫికేట్ని ఎక్కువ సంపాదించుండేవాడిని. కానీ ఇప్పుడు నేను వేరే వాళ్ళు చెప్పింది వినటం వల్ల నాకు ఏం జరిగింది, 2 మెట్లు కిందకి దిగాను నేను. సో బేసిక్గా మీ రొటీన్ ఏదైతే ఉందో మీరు డిసిప్లిన్ తోటి ఎవరు చెప్పినా మధ్య మధ్యలో చాలా డీవియేషన్స్ వస్తూ ఉంటాయి. ఒక మనిషి 4 అడుగులు సక్సెస్ వైపుగా వేస్తున్నప్పుడు కొంతమందికి, అంటే ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చెప్పేది కాదు, కొంతమందికి జూదం అనేది ఒక డీవియేషన్గా వస్తుంది, కొంతమందికి అమ్మాయిలు అనేది డీవియేషన్గా వస్తుంది, కొంతమందికి తాగుడు అనేది డీవియేషన్గా వస్తుంది, కొంతమందికి మాటలు డీవియేషన్గా వస్తాయి, కొంతమందికి మూవీస్ డీవియేషన్గా వస్తాయి. ఎన్ని డీవియేషన్స్ వచ్చినా డీవియేట్ కాకుండా మీరు ఫోకస్ పెట్టండి అంటుంటారే, ఇందులో కూడా అలానే మీరు ఎటువంటి డీవియేషన్స్ లేకుండా మీరు రొటీన్ అయితే మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రీసెంట్గా ఒక యూట్యూబర్కి సంబంధించిన వీడియో కూడా విన్నాను. వాళ్ళ ఫాదర్ కూడా చాలా పెద్ద యూట్యూబర్ అనమాట. అయితే ఆయన ఒక మాట చెప్పారనమాట, మీ వీడియోస్ కింద ఎప్పుడు కామెంట్స్ని ఆఫ్లో పెట్టేసుకున్నానా, అవి ఆన్లో ఉంటే నీ వ్యూనే మార్చేస్తాయి అవి, నువ్వు ఆ కామెంట్స్ని చదువుతున్నావు అని అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చదివి 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 నువ్వే తప్పని నువ్వు ఫీల్ అవుతావు. సో ట్రై టు అవాయిడ్ ద కామెంట్స్ అనే విషయం చెప్పారంట. సో బేసిక్గా అదే విషయం నేను అలవాటుపరుచుకున్నాను అనమాట. అసలు బేసిక్గా నేను అందరు చెప్పే మాట వింటే కదా నాకు ప్రాబ్లం. నేను వాళ్ళ దృష్టితో నేను ఆలోచిస్తాను. అసలు వినకపోతే, నాకు డీవియేషనే లేకపోతే, అసలు నాకు ఏవైతే డీవియేషన్కి కారణమవుతున్నాయో వాటిని దూరం పెట్టేస్తే నాకు ఈ ప్రాబ్లమే రాదు కదా అన్న ఉద్దేశంతో నేను కూడా అసలు అటువంటి వాటిలో పార్టిసిపేట్ చేయడానికి దూరంగా జరగడం మొదలుపెట్టాను. సో బేసిక్గా మన ఈ చిన్నపాటి డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ వస్తే కనుక మన ఎమోషన్స్, మన బ్రెయిన్ అన్నీ కూడా కంట్రోల్డ్గా ఉంటాయి. సో ట్రేడింగ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే ఏదో పెద్ద పెద్ద ఇండికేటర్స్, హ్యూజ్ నాలెడ్జ్ గెయిన్ చేయటము ఇది కాదు. ఫస్ట్ డిసిప్లిన్డ్గా ఉంటాం. డిసిప్లిన్ అంటే షార్ప్గా 5 గంటలకు లెగటం, 5:30 దాకా వాకింగ్ చేయటం, 6 గంటలకు స్నానం చేయటం, ఇది ఫిజికల్ డిసిప్లిన్. డిసిప్లిన్ విషయంలో కొంత వ్యత్యాసం ఉంటుంది. మెంటల్ డిసిప్లిన్ ఈజ్ డిఫరెంట్, ఫిజికల్ డిసిప్లిన్ ఈజ్ డిఫరెంట్. మన జనాలందరికీ తెలిసిన డిసిప్లిన్ ఏంటి అని, డిసిప్లిన్ అంటే ఫిజికల్ డిసిప్లిన్ మాత్రమే. ఎస్, ఫిజికల్ డిసిప్లిన్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ అన్ హెల్దీ లైఫ్ స్టైల్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. బట్ ఒక ట్రేడర్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మెంటల్ డిసిప్లిన్. నేను బెట్టేసి చెప్తున్నానండి, మన 99.99% ఆఫ్ ద ఇండియన్స్ ఎక్కడ ఫెయిల్ అవుతారు అని అంటే మెంటల్ డిసిప్లిన్లో ఫెయిల్ అవుతుంటారు. మన ఇండియన్స్ అనగానే ఎమోషనల్ అంటాం, ఇండియన్స్ అనగానే సెంటిమెంటల్స్ అంటాం. సో ఇక్కడ ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ అవుతున్నాం అని అంటే ఇక్కడ మెంటల్ డిసిప్లిన్ ఎక్కడుంది? సో మనం ఒక దాన్ని జయించాలి అని అంటే ఈ ఎమోషనల్ అండ్ మెంటల్ డిసిప్లిన్ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం విన్ అవుతూ ఉంటాం. దీన్ని మెయింటైన్ చేయడానికి నేను చెప్పిన స్టెప్స్ డెఫినెట్గా అందరికీ ఉపయోగపడతాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. ఆప్షన్స్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే మన బ్రెయిన్ని మనం ఎలా ట్రైనప్ చేసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా మేము విశ్లేషణ తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.